ఏం కాదులేవే అక్క, నువ్వేం బాధపడకు. చెల్లె మీ ఇద్దరితో ఇంకా మాట్లాడాలి, ఇట్లా రండి ఇక్కడ మాట్లాడుకుందాం. సరే అన్న, రావే అక్క. ఏంటి అన్న? చెల్లె ఈ మధ్యలో అత్తమ్మతో కానీ బావతో మాట్లాడమని చేసినావానే? ఎక్కడన్నా మొన్న నీ ముందు మాట్లాడింది, మళ్ళీ ఆయనకి నేను ఫోన్ చేయలేదు. ఇక మరి ఎట్లనే చెల్లె, ఇక్కడ ఉంటా అంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది, మరి అక్కడికి వెళ్తావానే? సరే అన్న, నేను ఆ రోజే వెళ్తా అని చెప్పినా కదా, నువ్వే విడాకులు అది అని చెప్పేసి ఆపినావు. చెల్లె అప్పుడు నాకు నిజం తెలియదు కాబట్టి నేను బావన అట్లా అన్ననే, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది కానీ తప్పంతా నీదే ఉన్నదని. సరే అన్న, తప్పంతా నాదే. నేను నా ఇంటికి వెళ్తా, నా ఇంటికి అది దింపొద్దుద్దా. బావ మన ఇంటికి వచ్చినప్పుడు నేనేమో విడాకులు అది అని చెప్పేసి మాట్లాడినా, ఇప్పుడు నేను తీసుకుపోయి ఇక్కడ డ్రాప్ చేస్తే అని ఏమంటాడు అన్న చెల్లె? అదే అన్న, నేను అప్పటికి వద్దు అట్లా మాట్లాడగానే చెప్తానే ఉన్నా. నువ్వే విడాకులు, లాయరు, పెద్ద మనుషులు అనుకుని అన్ని మాట్లాడినావు కదా. చెల్లె నువ్వు అసలు మాట్లాడకే, నువ్వు మాట్లాడుతున్నా కోపం వస్తుంది. తప్పంతా మా దగ్గర పెట్టుకొని అనవసరంగా బావన అన్నాం కదనే. ఒక పని చేయి అన్న, అక్కని డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడ దించేస్తే ఏం బాగుండదు. బావకు ఫోన్ చేసి తప్పైందని చెప్పి అక్కని తీసుకొస్తానని చెప్పు. చెల్లె బావకు ఫోన్ చేసి బావతో మాట్లాడే అర్హత నాకు లేదే, నాకు ఎక్కడుంది ఇంకా మర్యాద? సర్లే అన్న, నేనే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడడం అయిపోయినాక నీకు ఇస్తా, మాట్లాడు. సరే అని చెల్లె, ఏమైతే చూద్దాం కానీ నువ్వైతే బావ చేసి ఫోన్ చేసి మాట్లాడు. హలో, ఎవరని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు ఏందండి? మీరు అత్తమ్మ బాగున్నారా అండి? ఏంది అత్తమ్మ ఏంది అసలు? ఎట్లుంటే నీకేంది, నాకు అర్థమైతలేదు. ఇంకెప్పుడత్తే పేపర్లు డైవర్స్ అన్నారు, పేపర్లు పంపిస్తా అన్నారు. నేను వాటి కోసమే చూస్తానా. పంపిలు తొందర, నాకు ఇంకెందుకు లేట్ చేస్తారు మీరు? డైవర్స్ ఎక్కడి, పేపర్స్ ఎక్కడి అండి? నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నా, అది చెప్దామని కాల్ చేసిన. ఏంది ఇంటికి వస్తానా? ఇలా నీకు ఏమున్నదని చెప్పేసి ఇంటికి వస్తానో నాకు అర్థమవుతలేదు. నిన్ను ఇంటికి వస్తేనే నన్ను గేటు బయట విడాకులు అది అని చెప్పేసి నువ్వు మీ అన్న మీ వాళ్ళందరూ కలిసిన బయటికి పంపించిళ్ళు. ఇప్పుడు మళ్ళీ నా ఇంటికి వస్తానా అని చెప్పేసి ఎట్లా అంటావు? నీకు నా ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. నువ్వు నాకు డైవర్స్ పేపర్లు పంపి నీ బరాబర్ సంతకం పెట్టి నీకు పంపిద్దా అంతే. నాకు మళ్ళీ నన్ను సైకో అని చేయను. ఏమండి, మీకు దండం పెడతా, తప్పంతా నాదే. నా తప్పు నేను ఒప్పుకుంటున్నా కదా, నేను ఇంటికి వస్తా, మీరు వద్దనకండి. అది కాదే, మీ అన్నని ఇంటికి వస్తేనే నన్ను విడాకులు ఇస్తా అట్లా ఇట్లా అని చెప్పేసి పంపించిండు. మళ్ళీ నువ్వు ఎట్లా మా ఇంటికి వస్తా అంటే మీ ఓడు పంపిస్తే నాకు అర్థం కాదు. నా బామ్మడిది గాడు అసలు ఎట్లా పంపిస్తాడు నిన్ను ఇంటికి? నేను తాగుబోతుండే తిరిగిపోతుండే, ఏం పని లేదే. చెప్పు, ఎట్లా పంపిస్తాడు నిన్ను ఇంటికి? మళ్ళా లేదండి, అన్ననే మన ఇంటికి తీసుకొస్తా అన్నాడు. అన్న కూడా మీతో మాట్లాడుతా అన్నాడు, ఒకసారి మాట్లాడండి. నాకు ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. చక్కగా ఫోన్ పెట్టాయి. హలో బావనా? బావి వెళ్ళి నీకు ఏమో బావా అని చెప్పేసి పలుకుతాను పలుకులు. బావా నన్ను క్షమించండి బావా, ఆ రోజు నేను మా ఇంటికి వచ్చినప్పుడు నేను అట్లా మాట్లాడుకుండాల్సింది బావా, తప్పంతా ప్లీజ్ బావా క్షమించండి నన్ను. అగో అమ్మ, నా బామ్మడిదేనా ఇట్లా మాట్లాడేది? క్షమించు బావా, తప్పైంది బావా అని చెప్పేసి అంటాడు. ఏంది బామ్మడిది, ఇంటి ముందు నా వేప చెట్టు కింద జ్ఞానోదయానికి ఇట్లా ఏమన్నా అయిందా ఏంది? అలా మొత్తం వేరే లెక్కగా మాట్లాడతాను. బావా తప్పు నాదని ఒప్పుకుంటాను బావా, నన్ను క్షమించండి. మా చెల్లెని ఇంటికి తీసుకొని వస్తున్నావు బావ. ఇప్పుడు ఇగో మీరు ఇట్లా పుట ఒక మాట మాట్లాడితే ఎట్లా చెప్పు? ఒకసారి ఏమో విడాకులు అంటావు, పెద్ద మనుషుల కూర్చుందామంటావు, అదంటావు ఇదంటావు. ఇప్పుడు ఏమో తప్పైంది బావా, మంచిగా కూడుండి బావా అంటావు. ఇట్లా రెండు మాటలు మాట్లాడితే నా వల్ల కాదు. అన్న మాట ప్రకారం ఆ డైవర్స్ పేపర్ల మీద నువ్వు ఇంటికి పంపించేసే, నేను సంతకాలు పెట్టి నీకు పంపించేస్తా అంతే. బావా మీరు అట్లా మాట్లాడకండి బావా, మీకు దండం పెడతా బావా, కానీ మా చెల్లెని ఇప్పుడు తీసుకొస్తున్నా బావా ఇంటికి. శివ, అనవసరంగా ఇప్పుడు మళ్ళీ నువ్వు లొల్లులు స్టార్ట్ చేయకు. నేను వద్దని చెప్పేసి అన్నా, నువ్వు ఎట్లయితే తీసుకుపోయినావు అట్లనే నీ చెల్లెను నీ ఇంట్లో ఉంచుకో అంతే. ఇక బావా మీరు అట్లా అనకండి బావా, మీకు దండం పెడతా బావా, మీ కాలు మొక్తా బావా, నా చెల్లెని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నా బావా. బావా మీరు చెల్లె ఇద్దరు మంచిగా కలిసి ఉండాలి బావా. నువ్వు కనుక మా ఇంట్లో అడుగే పెడితే మాత్రం ఇక నేనేందో చూపిస్తుంది. ఇక మీ ఇష్టం, ఇక నేను చెప్పి అయితే ఇదే లాస్ట్ ముక్క. హలో బావా, హలో చెల్లె, బావా మాట్లాడుతున్న ఫోన్ కట్ చేసిండే. ఫోన్ కట్ చేసిండు అన్న. ఎట్లా మరి, వెళ్దామా మనం? ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు చెల్లె, నువ్వు చేసిన దానికి నరకం చూడాల్సి వస్తుంది. ఎవరో అన్నట్టుగా ఎందుకు అన్న బాధపడుతున్నావు? మా నక్క బావనే కదా, తప్పదిగా. ఏమన్నా చెల్లె, ఇక అమ్మ నాన్నతో మాట్లాడి నేను అక్కడ డ్రాప్ చేసేస్తా. ఇక సరే అన్న, రావే అక్క.